హలో నమస్తే అండి అందరికీ 4వ శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారిని లక్ష్మీదేవిని అలంకరించుకొని నమస్కరించుకున్నాను. దాదాపు 6 గంటలకే పూజ కంప్లీట్ చేసుకున్నానండి. ఇలా విఘ్నేశ్వరుని మరియు లక్ష్మీదేవి ప్రతిష్టను, లక్ష్మీదేవి విగ్రహాన్ని మరియు గోమాతని విగ్రహాన్ని పెట్టుకొని అమ్మవారికి ఉప్పు దీపాన్ని వెలిగించాను. అలా పచ్చని చెట్ల కొమ్మలతో అమ్మవారిని దర్శించుకోవాలి, అమ్మవారిని అలంకరణ చేసుకోవాలి. అదేవిధంగా ఈరోజు కూడా అమ్మవారికి పూలు, పండ్లు, గాజులు, అంతకు మించి ఇంకా ముత్తైదులందరికీ సౌభాగ్యవతిని ఇచ్చి మనకి గౌరమ్మ కూడా చేసుకొని పెట్టుకున్నానండి. అలానే టెంకాయను కొట్టుకున్నాను. సో వాయినం కూడా అమ్మవారికి పెట్టుకున్నాను. సో ఈ విధంగా కలశంతో పసుపు కుంకుమలతో పూజను స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంకొక విధానం ఏంటంటే, నేను 41 వారాలు ఐశ్వర్య దీపాన్ని వెలిగించాను. ఈ రోజుతో 41 వారాలు పూర్తి చేసుకున్నాను. అమ్మవారి మీద నాకు నమ్మకం అనేది కలిగింది. ఇంకా నేను కోరుకున్న కోరికలు త్వరలో నెరవేరాలని నేను ఆ భగవంతుణ్ణి, అమ్మవారిని మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. లక్ష్మీ నమోస్తుతే, సర్వే జన సుఖినో భవంతు. ఈ విధంగా నేను అమ్మవారిని అలంకరణ చేసుకొని చక్కగా ఎంతో ఇష్టంతో ఈరోజు చేసుకున్నాను. వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగానే చేసుకున్నాను. ఇలా అలంకరణ అంటే చెప్పాను కదండి, ఇదివరకు కూడా పూజ రూమ్ డెకరేట్ చేసుకోవడం చాలా ఇష్టమని. మా వారు మొన్ననే ఇది కార్పెట్ తీసుకొచ్చారు. పూజలో మంచి గ్రీనరీ ఉంటుంది అనేసి నేను వేశాను. ఇలా వచ్చిన ముత్తైదువులకి ఈరోజు 5గురికైనా మనం ఐశ్వర్య దీపాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ముత్తైదువులకి పసుపు కుంకుమ గాజులు ఇవ్వాలన్న సంకల్పంతోనే తమలపాకులు, పువ్వులు, గులాబీ పూలు, మల్లెపూలు, గాజులు, ఇలా పోక వక్క అన్నీ కూడా పెట్టుకున్నాను. అదేవిధంగా నాకు దేవాలయంలో ఉన్నట్టుగా మన ఇంట్లోనే పూజ గదిలో ఇలా చెట్లను పెట్టుకొని చక్కగా అలంకరించుకోవడం, పచ్చని ప్రకృతి కనిపించేలా ఈ విధంగా పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఇలా గంగాళంలో కూడా పూలు వేసి పెట్టుకున్నాను. సో మనం దేవుని రూమ్లో ఇలా అలంకరణ చేసుకుంటే అమ్మవారికి కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది. సో మనం ఎంత సంతోషంగా ఉంటే అమ్మవారు అంత సంతోషంగా ఉంటుంది. కాబట్టి మనలో ఎన్ని సమస్యలు ఉన్నా కూడా పక్కన పెట్టి అమ్మవారిని స్మరిస్తూ సంతోషంగా పూజ చేసుకున్నట్లయితే ఆ తల్లి అనుగ్రహం తప్పక ఉంటుందని నమ్మకంతో ఆశిస్తున్నాను. అందరికీ అనుకున్న విధంగా అన్ని పనులు జరగాలని అందరి తరపున, నా యూట్యూబర్స్ సబ్స్క్రైబర్స్ తరపున కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లక్ష్మీ నమోస్తుతే.